లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. అమ్మో ఇదేం పండు? తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళ్తుండగా మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్ళెంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకువెళుతున్నాడు. ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండడంతో రామలింగడికి వాటిని తినాలనిపించింది. అయినా తమాయించుకొని రాజమందిరానికి చేరాడు. అతని వెనకాలే మామిడి పండ్ల పళ్ళెంతో లోపలికి వచ్చిన వ్యక్తి, రాజా, వీటిని మీకోసం పక్క రాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వారికి దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని సందేశం అన్నాడు. పండ్లు అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాడు రాజు. ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులో నుంచి ఒక పండును తీసుకొని కొరికాడు. ఏంటి, మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా? కనీసం అనుమతి కూడా తీసుకోకుండానే ఎంత ధైర్యం నీకు? మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అరచిన రాజు భటులను పిలిపించి రామలింగడిని తీసుకొని పొమ్మన్నాడు. వాళ్ళు రామలింగడిని పట్టుకోగానే, అమ్మో, పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు! మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు? ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడేమవుతాడో అంటూ అరవడం మొదలుపెట్టాడు. రామలింగడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది. అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికిచ్చి పంపాడు.